నా తాన 5 పైసలు 10 పైసలు 20 పైసలు చారాన ఆటాన బిల్లలు దాచిపెట్టుకున్న గల్లబుడ్లా గా పైసలు ఇప్పుడు చెల్తలేవు. అయినా కానీ నేను దాచిపెట్టుకున్న మంచిగా. మళ్ళీ రూపాయి కాగితం నోటు 2 రూపాయల కాగితం నోటు కూడా దాచుకున్నా. ఇంటికి పోయినప్పుడు అలా చూసి మస్తు మురుసుకుంటా. నాకు పాత పైసలు దాచుడు అంటే మస్తు ఇష్టము. నేను మన దేశం పైసలే దాచుకున్నా కానీ ఈయన అయితే పైసలు పెట్టుకొని దాచుకుంటున్నాడు. అరే ఆల్బంలో పోట్వాల్ దాచిపెట్టుకున్నట్టు పైసల నోట్లను ఎట్లా దాచిపెట్టుకున్నాడో చూడుండ్రి. అగో పాత రూపాయి నోట్లు. అబ్బా జమానా నాటి నాణేలు కూడా ఉన్నాయి. గీ అన్న పేరు ఠాకూర్ ధరమ్ సింగ్. వరంగల్ జిల్లా హన్మకొండ కాడున్న బాలసముద్రం కాడు ఉంటాడు. చిన్నగున్నప్పుడు గీ నమ్మమ్మ నిజాం కాలం నాటి నాణాలు ఇచ్చిందట దాచిపెట్టుకోమని. ఇక 35 ఏళ్ల సంధి పాత నోట్లను నాణాలను జమ చేస్తూనే ఉన్నాడు. ఇగో గిదిగిప్పటిది గదిగప్పుడు తయారు చేసిండ్రని కాగితాల మీద రాసి మంచిగా కవర్లలో పిన్నులు కొట్టి మరీ భద్రంగా దాచిపెట్టుకున్నాడు. రాజుల కాలం నాటి చిక్కలు కూడా ఉన్నాయట. మన దేశమే కాదు ఓ 200 దేశాలకు మీదనే బయటి దేశం నోట్లను నాణాలను కూడా జమ చేసిండు. ఒక్కొక్కసారి ఒక్క నోటును వేలకు వేలు పెట్టి మరీ కొన్నాడట. గిప్పటిదాకా దగ్గర 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టిండట గివిటి కోసానికి. వీటన్నిటితోని ఓ మ్యూజియం పెట్టి అందరికి వీటి గురించి ఎరక చేసే ఆలోచన చేస్తుండట. కానీ మనం అది కొనుక్కునేదానికి ఇది కొనుక్కునేదానికి దాచుకున్న పైసల్ని ఖర్చు పెడితే గీననేమో దాచుకునే గీ పైసల కోసం గన్ని పైసలు ఖర్చు పెట్టిండంటే మస్తు గిరేట్ కదా.